మీద ఈరోజు జగిత్యాల తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ వెంబడి పార్టీ వెంబడి నడిచింది. అదే ఉద్యమమైనా పోరాటమైనా ఎన్నికైనా టీఆర్ఎస్ పార్టీ వెంట కేసీఆర్ వెంట నడిచినాం. ఈ ప్రాంత ప్రజలు మొన్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి పట్టం కట్టారు. దురదృష్టవశాత్తు ఇక్కడున్న ఎన్నికైన ఎమ్మెల్యే రాజకీయ వ్యభిచారిగా మారిపోయిండు. గెలిపించిన బీఆర్ఎస్ నాయకులను కానీ కార్యకర్తలను కానీ పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి కూడా కాంగ్రెస్ కార్యకర్తలను కానీ నాయకులను పట్టించుకోక తన అభివృద్ధి అని పోయి తన అభివృద్ధి కోసం తన డబ్బు సంపాదనకు పోయిన దుర్మార్గుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మరొక వైపు జీవన్ రెడ్డి గారు తన ఉన్న పార్టీ సిద్ధాంతాలకు దాదాపు 40 సంవత్సరాల నుంచి పార్టీకి కట్టుబడి ఉండి తన వ్యక్తిగా రాజకీయ పద్ధతిగా ఉండవచ్చు మాకు కానీ అయినా కానీ మేము ఎప్పుడు కూడా ఆయన మమ్మల్ని అనలేదు, మేము కూడా ఆయన అనలేదు. ఒక మనిషిగా ఒక మంచి మనసుగా ఉండి ఇలా రాజకీయ ఇలా జీవన్ రెడ్డి గారు వారి కలయికతో బీఆర్ఎస్ పార్టీకి మరియు ఈ ప్రాంత ప్రజలకు తప్పకుండా లాభపడతారని చెప్పి తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారు చెప్పుకుంటేనే చరిత్ర మన సారథి. ఒక్క మనిషి బయలుదేరి రాష్ట్రాన్నంతా ఏకం చేసి 14 సంవత్సరాలు పోరాటం చేసి తన ప్రాణాన్ని కూడా భయపడకుండా ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధమైపోయి ఇలా పోరాటంలో పులి నోట్ల చావు నోట్ల తలబెట్టి ఇవాళ తెచ్చిన కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు పరిపాలించి మనందరికీ కూడా ఎన్నో విధాలలో నీటి విషయంలో కానీ రైతాంగానికి కానీ యువతకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల ఇలా లాభం చేసిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల భారతదేశంలో నెంబర్ 1 దేశంగా చేసిన వ్యక్తి కేసీఆర్ గారు అని మనందరికీ తెలుసు. రాబోయే కాలంలో మీ మనందరం కూడా జగిత్యాల జిల్లా ప్రజము ఉమ్మడి జిల్లా ప్రజలందరం కూడా కేసీఆర్ వెంట నడుస్తాం. ఇప్పుడు ఒకటే నినాదం నడుస్తున్నది, రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి. అదే నినాదం మీద మనందరం కూడా ముందటికి పోయి తప్పక మన కేసీఆర్ నాయకత్వం బలపడతాం, కేసీఆర్ వెంబడి నడుస్తాం, మన తెలంగాణ సస్యావనం చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు, ముగిస్తున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు మా జగిత్యాల పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి ప్రజా ఆశీర్వాద సభకి విచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతి పిత, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశా జ్యోతి కేసీఆర్ గారి సభకు రావడం మనందరికీ గర్వకారణం. జగిత్యాల జిల్లా ఉద్యమాల కిల్లా. ఆనాడు ప్రజా ఉద్యమాలు ఈ గడ్డ ముందు నుంచే ప్రారంభమైనాయి. ఈనాడు కేసీఆర్ గారి ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా ఈ యొక్క జగిత్యాల గడ్డ మీద నుంచే ఈ ప్రజాకంటక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ఈరోజు ప్రజా అభిప్రాయం మేరకు ఈ యొక్క సభ నిర్వహించబడతా ఉంది. అంతేకాకుండా ఈ సందర్భంగా అనేక సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో అనుభవం ఉన్నటువంటి ప్రజా నాయకులు, అదేవిధంగా వారితో పాటు వేలాది మంది కార్యకర్తలు, అనేక మంది ప్రజాప్రతినిధులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి సమక్షంలో చేరుస్తున్న సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారికి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి ముఖ్య అనుచరులు సుమారు 40 మంది వారికి జీవన్ రెడ్డి గారితో పాటు జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపల్ కావచ్చు, అదేవిధంగా అర్బన్ రూరల్ మండలాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, రాయకల్ సారంగపూర్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా కొద్ది మందికి
మరి ముఖ్యమైనటువంటి నాయకులకు మాత్రమే కేసీఆర్ గారు కండువా కప్పి ఆహ్వానించనున్నారు. వారిలో జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి జీవత్ పర్వాన్ మున్నా జగిత్యాల